లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం చాలా ట్రై చేశారనమాట. ఎన్నో ఇష్యూస్ చేయాలని చూశారు. బట్ ప్రజల గుండెల్లో మా ఫాదరే ఉన్నారు, అందరికీ తెలిసిందే అది. సో ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని చేష్టలు చేసినా, ఏం చేసినా వాళ్ళు అట్లే ఓర్పు సహనం అట్లే ఉండింది. టైం వచ్చినప్పుడు ఎట్లా ఇచ్చారో రిప్లై మీ అందరూ చూశారు. ఏమేం చేయాలనుకున్నారో అన్నీ చేసినారు. సో బట్ అది రెస్పాన్స్ అనేది ప్రజల తీర్పు, మన వైశ్య సోదరులు స్టేట్ వైడ్ ఉండే వాళ్ళ తీర్పు బాగా ఇచ్చారని చెప్పి దానికి ఆన్సర్ అదే అనమాట డైరెక్ట్గా. ఎస్పెషలీ నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నేను లాస్ట్ 1 వీక్లో, హార్డ్లీ 1 వీక్ కూడా కాలేదు, జస్ట్ ఫ్యూ డేస్లో కొన్ని హండ్రెడ్స్ కాదండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆపర్చునిటీ ఉంది మీకు. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. నేను అవి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది గ్రౌండ్ అయిన తర్వాత చెప్పాలి. ఏదైనా సబ్జెక్టు కరెక్ట్ లీడర్షిప్ లేక, కరెక్ట్ రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐల్ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరీ చీతూ అనుకోరాదంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే, ఫుల్ డే పోతుంది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్. టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను. లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.